హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపుడి సులోచన రాణి గారి హృదయగానం నవల మొదటి భాగానికి స్వాగతం అండి. గుర్రబండి రివ్వున వెళ్తోంది. వయసులో ఉన్న గుర్రం కావటం వల్ల సునాయాసంగా దౌడు తీస్తోంది. కొత్తగా వేసిన తార్ రోడ్డు ఎక్కువ కుదుపులు రానియటం లేదు. గుర్రబండిలో పింక్ కలర్ జాకెట్టు, నీలం రంగు మీద చాందినీ టైప్ గల చీర కట్టుకొని కూర్చుని ఉన్న మృదుల ఆ పరిసరాల్ని చూస్తుంది. బంగారు రంగులో ఉన్న ఆమె మేనిఛాయని, ఆమె వేసుకున్న బట్టలను మరింత వన్నె కల్పించినట్టు చూపిస్తున్నాయి. మొదలుగా వేసుకున్న జడ, జుట్టు ఒత్తుగా బారుగా కిందికి బరువుగా వెళ్లాడుతుంది. ముంజేతికి బంగారు గాజు మెరుస్తోంది. ఎడమ చేతికి చిన్న వాచి. ఆమె జీవితంలో నేను ముఖ్య భాగస్వామిని అన్నట్లు చూస్తుంది. మృదుల ఎడమ భుజానికి తగిలించి ఉన్న నల్లటి బ్యాగ్ ఈమెకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అన్నట్టుగా చూస్తుంది. తేటగా వెడల్పుగా ఉన్న ఆమె కళ్ళు ఈ ప్రపంచం మేము చూడటం ప్రారంభించి 25 ఏళ్లయిందన్నట్టు అనుభవశాలుల్లా గంభీరంగా ఉన్నాయి. గుర్రపు బండిలో పెట్టె మీద ఒక చేయి ఆనించి కూర్చుని ఉన్న మృదుల మనసు ఒంటరిగా ఇలా భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్తుంటే స్వేచ్ఛ దొరికిన విహంగల్లా గగనసీమలో రెక్కలు చాచి ఎగురుతూ నూతనంగా దొరికిన స్వతంత్రాన్ని హాయిగా అనుభవిస్తున్నట్లుగా ఉంది. మృదుల బుద్ధి తెలిసిన తరువాత తల్లిని, అన్నగారిని, వదినగారిని వదిలి ఒంటరిగా వస్తుంది. బాల్యం నుంచి సుపరిచితమైన ఇంటిని, ఆత్మీయుల్ని, పరిసరాల్ని, స్నేహితుల్ని వదిలి సుదూరంగా నూతన ప్రదేశానికి వస్తుంది. ఆమె మనసు స్వేచ్ఛని కోరుతుంది. దానికోసం తల్లిని అంగీకరింపజేయటానికి ప్రాణం తలకిందులైనంత పనైంది. అన్నగారి వత్తాసు రాకపోతే మృదుల ఒంటరిగా ఈ ప్రయాణం చేస్తూ ఉండేది కాదేమో. ఇంకొక 1/2 మైలు అదిగో ఆ మలుపు తిరిగేస్తే భవానీపురం వచ్చేస్తుందమ్మా. గుర్రబండిని అలా ఒక్కగా తోలుతూ పరిగెత్తిస్తున్న అతను అన్నాడు. అతను చూడగానే ముస్లింలా ఉన్నాడు, కానీ చక్కటి తెలుగు మాట్లాడుతున్నాడు. మృదుల స్టేషన్ దగ్గర రైలు దిగగానే చుట్టుముట్టిన గుర్రబండి వాళ్లల్లో ఇతనే చాలా మర్యాదగా మాట్లాడాడు. బాడుగా ఒకే మాటగా చెప్పాడు. మృదుల బేరం ఆడలేదు. అతనే మృదుల చేతిలో సూట్ కేసు అందుకని బండి లోపల పెట్టాడు. మృదులకి ఆ కొత్త ప్రదేశం చేరుకుంటున్న కొద్దీ మనసు ఆనందంగా, రవంత ఆందోళనగా కూడా అనిపించసాగింది. తను కోరుకున్న ఒంటరితనం లభించింది, కానీ కొత్త ప్రదేశం ఒక్కతే ఉండాలి. ఈ ఆలోచన ఆనందంతో పోటీ పెడుతుంది. రోడ్డుకి ఇరుపక్కల వేప చెట్లు పెరిగి దట్టంగా ఉన్నాయి. ఎత్తుగా పెరిగిన ఆ చెట్టు కొమ్మలు ఒకదానితో మరొకటి కలిసి స్కౌట్స్ చేతులు కలిపి నిలబడి గౌరవ అతిథిని ఆహ్వానిస్తున్నట్లున్నాయి. వాటి కింద నుంచి గుర్రబండి అతి వేగంగా రివ్వున పరిగెడుతుంది. దూరంగా పొలాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో కలుపు తీస్తున్న కూలీలు పచ్చటి తివాచీ మీద పడేసిన రంగు రంగు పువ్వుల్లా ఉన్నారు. అక్కడి అరటి తోటలున్నాయి. కొబ్బరి చెట్లయితే చెప్పనే అవసరం లేదు. రోడ్డుకి దిగువగా పొలాల గట్ల వెంట ఎక్కడ చూసినా చిక్కగా దట్టంగా కాయలతో భారంగా ఉన్నవి అవే. ఎదురుగా రోడ్డు మీద బళ్లలో అరటికాయలు, కొబ్బరికాయలు రైలు స్టేషన్కి తీసుకెళ్తూ ఎదురుపడుతున్నాయి. రాత్రి బాగా వాన పడినట్టుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న గుంటల్లో నీళ్లు నిల్చున్నాయి. రోడ్డుకు దిగువన ఉన్న ఎర్రమట్టి తడిసి ఇంకి ముదురు జేగురు వర్ణంగా కనిపిస్తుంది. ఆకాశంలో కుంభవృష్టి అనంతరం గుమికూడే తెల్లటి మేఘాల పరుగులతో పొగలు తేలుతూ ఉంది. చల్లని గాలి విసురుగా వీస్తుంటే రాత్రంతా రైల్లో నిద్ర లేకుండా గడిపిన అలసట ఇట్టే తీరుతున్నట్టు హాయిగా ఉంది. మృదుల కొద్దిగా ముఖం ఎత్తి కళ్ళు మూసుకుంది. గాలిలో నుంచి తాను తేలిపోతున్నట్టుగా అనిపించింది. చల్లటి ఆ గాలి స్పర్శ నుదురుని, కళ్ళని, చెంపల్ని, మెడని తాకుతుంటే చెప్పలేనంత హాయిగా సుఖంగా ఉంది. పట్నవాసపు ఇరుకులో ఫ్యాను గాలి తప్ప చల్లటి గాలి నోచుకొని వారికి ఈ పైర్ల మీద అలలు అలలుగా తేలినట్టే చల్లని గాలి హాయిగా అమృతమయంగా అనిపిస్తుందని రమ చెప్పిన మాటలు అక్షరాలా నిజమని మృదులకి ఇప్పుడు అర్థమైంది. వద్దంటే వినకుండా ఒక్కదాని ఎంత దూరం వెళ్తున్నావు?
ఆ గాలి నీళ్లు నీకు ఎలా పడతాయో ఏమిటో అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. ఆవిడకి తాను ఈ భవానీపురం ఒంటరిగా ఇలా రావటం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా నోరు విప్పి గట్టిగా కాదని చెప్పలేదు. ఇంతలో బోయమంటూ చెవులు నొప్పి పుట్టేలా గట్టిగా హారను వినిపించింది. మరుక్షణం బండి పెద్ద కుదుపుతో పడిపోతుంది అన్నంతగా పక్కకి ఒరిగిపోయి రోడ్డు దిగువన పల్లంలో ఉన్న బురద నీళ్లలోకి దిగిపోయింది. మృదుల కళ్ళు తెరిచి చూసేసరికి నల్లటి ఫియట్ కారు బండిని రాసుకోవటానికి సిద్ధమై రెప్పపాటులో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని బాణంలా రివ్వున దూసుకుపోయింది. కారు వెళ్తుంటే అందులో నుండి బిగ్గరగా ఇంగ్లీష్ పాట వినిపించింది. నవ్వులు అరుపులు వినిపిస్తున్నాయి. కారు నిండా కుర్రాళ్ళున్నారు. అందులో నుంచి నల్లగా ఉన్న ఒక అతను తల బయటకు పెట్టి ఒరిగిపోయిన బండిని ఇకిలిస్తూ చూసి గాలిలోకి టాటా చెప్పాడు. బండతను దిగి రోడ్డు పక్కకు దిగిపోయిన గుర్రాన్ని కళ్ళెంపట్టి మళ్ళీ రోడ్డు మీదకి మళ్ళిస్తూ, సైతాన్లు కారు ఎక్కారంటే ఒళ్ళు తెలియదు, వాళ్ళని ఏం ప్రయోజనం, వాళ్ళ పెద్దవాళ్ళకి ఉన్న ధనం అదవే అది అని సణుక్కుంటూ బండిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎక్కించాడు. బండి కుదుపుకి పెట్టె జరిగి వచ్చి మృదుల మీద పడింది. మృదుల బండి చివరకు వచ్చేసి పడటానికి సిద్ధమై ఎలాగో కమ్మీని పట్టుకుని ఆపుకుంది. త్రుటిలో పెద్ద ప్రమాదం జరిగేది. యాక్సిడెంట్ అయితే కారులో వాళ్ళకి ఎక్కువ ప్రమాదం అయ్యేది అన్నది మృదుల. వాళ్ళు చస్తే ఊరికి పట్టిన పీడ పోతుంది, అందరం హాయిగా నిద్రపోతాం కసిగా అన్నాడు గుర్రపండితను. మృదుల భుజానికి ఉన్న బ్యాగ్ని సర్దుకొని సరిగా కూర్చుంది. గుర్రబండి ఊళ్ళో ప్రవేశించింది. మృదుల వీధుల్లో దుకాణాల్లో జనాల్ని పరిశీలిస్తుంది. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు చాలానే ఉన్నాయి. కాఫీ హోటల్స్ ఉన్నాయి. 2-3 సినిమా హాళ్లు కనిపించాయి. మార్కెట్ వీధిలా ఉంది. అక్కడంతా బళ్ళ మీద అరటిగెలలు పచ్చివి పండువి ఉన్నాయి. కొబ్బరికాయల దుకాణాలు రాసిపోసి ఉన్నాయి. కిందంతా ఎండిన అరిటాకులతో చెత్త పరుచుకుపోయింది. బండి వాటి మీద నుంచే వెళ్తుంది. అక్కడెక్కడో దగ్గరలోనే గుడి ఉన్నట్టుంది. దేవుడి పూజకు పనికి వచ్చే అగరత్తులు, పువ్వులు, దండలు, బుట్టలు అమ్మే దుకాణాలు వరుసగా 5-6 ఉన్నాయి. ఇళ్ళు అక్కడక్కడా అధునాతనమైన మేడలున్నా చాలా వరకు పాత పెంకుటిళ్ళున్నాయి. మార్కెట్ వీధి దాటగానే ఆ చెత్తా చెదారం పోయింది. బజార్లు కాస్త శుభ్రంగానే ఉన్నాయి. 2 వీధులు దాటిన తర్వాత బండి ఒక చోట ఆగింది. ఇదేనమ్మా మీరు అడిగిన కాలేజీ అన్నాడు బండెతను. మృదుల బండిలో నుంచి దిగింది. ఎదురుగా కనిపించిన పెద్ద గేటు మీద అర్ధవృత్తాకారంగా రాజా రంగప్ప సాయి జూనియర్ కళాశాల అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అవును ఇదే అంది మృదుల. బండెతను బండిలో నుంచి పెట్టె తీసి అందించాడు. మృదుల బ్యాగ్ తీసి అందులో నుంచి డబ్బు ఇచ్చింది. గుర్రబండి వెళ్ళిపోయింది. మృదుల ఒక్క నిమిషం ఎదురుగా పెద్ద గేటులో నుంచి కనిపిస్తున్న ఆ వాతావరణం చూసింది. చాలా పెద్ద బిల్డింగ్. అది కాలేజీ కోసం కట్టినట్టు కాకుండా ఏ రాజాగారి నివాసమో కాలేజీగా మార్చినట్లుంది. ఎదురుగా పెద్ద పోర్టికో కనిపిస్తుంది. కాలేజీ భవనం రాతి కట్టడంతో ఎత్తుగా దృఢంగా ఉంది. కాలేజీ టైం అయినట్లుంది. పిల్లలు గుంపులుగా లోపలికి వెళ్తున్నారు. ఇది కోఎడ్యుకేషన్ కాలేజీ. మగపిల్లల సంఖ్యతో సమానంగా ఆడపిల్లలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. మృదుల పెట్టెపట్టుకుని గేటు దాటి లోపలికి వచ్చింది. కాలేజీ చుట్టూ ఆవరణ చాలా విశాలంగా ఉంది. మామిడి, సపోటా లాంటి పెద్ద చెట్లతో పాటు గులాబీ, మల్లె లాంటి నాజూకైన పూల చెట్లు కూడా ఉన్నాయి. క్రోటన్స్, బోగన్ విల్లాలు ఎక్కడ పడితే అక్కడున్నాయి. గార్డెన్ శ్రద్ధతో పెంచుతున్నట్లు నీట్గా ఉంది. పెట్టె పట్టుకొని లోపలికి వస్తున్న మృదులని ఒకళ్ళిద్దరు వింతగా తిరిగి మరీ చూశారు. మృదుల వారెవరినీ గమనించనే లేదు. సరాసరి పోర్టికో దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక వయసు వెళ్ళిన అతను వెళుతూ కనిపించాడు. మృదుల ఆయన్ని పిలిచి ఆపి, ఎక్స్క్యూజ్ మీ, లెక్చరర్ ఆనంద్ ఎక్కడున్నారో తెలుసా అంది. ఆయన తల అడ్డంగా తిప్పుతూ, తెలీదమ్మా, నేను మా అమ్మాయికి ఫీజు కట్టడానికి వచ్చాను అన్నాడు. మృదుల మెట్లెక్కి వరండాలోకి వెళ్ళింది.
అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎదురొచ్చారు. అందులో పంజాబీ డ్రెస్ వేసుకుని 2 జడలు ఉన్న అమ్మాయి, పరికిణీ ఓణి వేసుకున్న అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ ఏదో చెబుతూ వస్తుంది. మృదుల వాళ్ళని ఆపింది. ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? అదిగో అటు తిరిగి ఎడంవైపు వెళ్ళాలి అన్నారు. థ్యాంక్ యూ. మృదుల వెళ్తుంటే పంజాబీ డ్రెస్ అమ్మాయి మేము చూపిస్తామంది. మృదుల తల ఊపింది. వాళ్ళు మృదుల వెంటే ఆ కారిడార్ వరకు వచ్చి ప్రిన్సిపాల్ గారి రూమ్ చూపించి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ చిరునవ్వుతో మరోసారి అంది. మృదుల ప్రిన్సిపాల్ రూమ్లోకి వచ్చింది. గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇంతలో ప్యూన్ గది నుండి బయటకు వచ్చాడు. హడావుడిగా వెళ్తూ పోతున్న అతన్ని మృదుల ఆప్ చేసింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా? ఉన్నారు. మృదుల బ్యాగ్లో నుంచి కాగితం తీసి దాని మీద ఏదో రాసి అతని చేతికిచ్చి ఆయనకి ఇవ్వమని కోరింది. ప్యూన్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి రమ్మంటున్నారు అన్నాడు. మృదుల లోపలికి వెళ్ళింది. ఎదురుగా కుర్చీలో స్థూలకాయుడైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన చేతితో పెట్టెతో లోపలికి వచ్చిన మృదులని కళ్ళజోళ్ళలో నుంచి నిశితంగా చూసి ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చోమని ఆదేశించాడు. ఆయన ఎదురుగా ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఒక ఆయన నిగనిగలాడే బట్టతలతో పొట్టిగా లావుగా తెల్లగా ఉన్నాడు. ఆయన పొందూరు సిల్క్ పంచె లాల్చీ ధరించి మెడలో పేటుగా పేర్చిన జరీ అంచు ఉత్తరీయం వేసుకున్నాడు. ఆయన చేతికి ఉంగరాలు మెరుస్తున్నాయి. ఆ వేషధారణ, ఆ కూర్చోవటంలో నిండైన ఆ విగ్రహంలో హుందాతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి ఒక కుర్చీ అవతల కూర్చున్న యువతి నల్లగా పొడుగ్గా ఉంది. షిఫాన్ చీర కట్టుకుంది. మెడలో చేతులకి నాజుకైన నగలున్నాయి. మెడ మీదికి ముడేసుకుంది. మనిషి ఒత్తరిగా ఉన్న పొడుగు మీద తెలియటం లేదు. వాళ్ళ మొహాలు చూస్తే ఏదో తీవ్రమైన సమస్యని చర్చిస్తున్నట్లుగా గంభీరంగా ఉన్నాయి. ప్రిన్సిపాల్ మృదులని కూర్చోమని మళ్ళీ వాళ్లతో సంభాషణకు ఉపక్రమించాడు. రమేష్ని దారికి తీసుకురావటానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం సార్. అతను అసలు కాలేజీకి రాడు. వస్తే మాత్రం చదువుతాడని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. వాళ్ళ గ్రూప్లో విస్సు అని ఉన్నాడు. అసలు ట్రబుల్ మేకర్ వాడు. వాడిని చూస్తే నాకు మంట. ఆ విస్సు నుంచి మీ రమేష్ని విడదీస్తే గాని అతను బాగుపడడు అన్న నమ్మకం. ముందు మీరు ఆ పని చెయ్యాలి. లాభం లేదు. ఆ పని చేయబోయి నేను చాలాసార్లు విఫలమయ్యాను. విస్సుని ఇంటికి రానియవద్దన్నానని రమేష్ అసలు ఇప్పుడు ఇంట్లో ఉండటమే మానేసి వేరే గదిలో ఉంటున్నాడు అన్నారు ఆయన బాధగా. విస్సు బాగా వయసు వస్తే పెద్ద గూండా అవుతాడని నా నమ్మకం. ఆ లక్షణాలు ఇప్పుడే వాళ్ళలో బాగా కనిపిస్తున్నాయి అంది ఆ యువతి. ఒక్కగానొక్క పిల్లాడు. ఈ సమస్య ఎలా తీరాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. హాస్టల్లో వదిలేకపోయారా అన్నాడు ప్రిన్సిపాల్. నేను చేసిన బుద్ధి తక్కువ పని అదే. చిన్నప్పుడే వాడికి చదువు బాగా వస్తుందని ఇంట్లో చూసే ఆడవాళ్ళు లేరని 7th క్లాస్లోనే హాస్టల్లో వేశాను. అక్కడి నుంచే ప్రారంభమైనాయి ఈ బాధలు. వాడికి మరీ స్వేచ్ఛ అయిపోయింది. ఎంతసేపు ఫ్రెండ్స్. ఆ హాస్టల్ నుంచి మళ్ళీ ఇంటికి లాక్కు రావటమే గగనమైంది. అక్కడ ఉండగా 10th 2 సార్లు తప్పాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన పంజరంలో పిట్టలా గిలగిలాడిపోతాడు. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారులేండి అన్నాడు ప్రిన్సిపల్. ఆయన ఆ యువతితో, రంగమణి మీరు రమేష్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకోండి అన్నాడు. అలాగే సార్, నాకు చేతనంత సాయం చేస్తాను అన్నది రంగమణి. ప్రిన్సిపాల్ గారు ఆయనతో, మీరు అతన్ని ఎలాగైనా సరే కాలేజీకి తప్పకుండా వచ్చేట్లు చేయండి అన్నాడు. చెబుతాను, గట్టిగా చెప్తాను. ఎలాగో అలా ఈ కాలేజీ చదువు పూర్తి చేస్తే బాగుండునని నా ఆశ. సరే వస్తాను అన్నాడు ఆయన లేస్తూ. ఆయన సాగనింపడానికి ప్రిన్సిపాల్ రంగమణి ఇద్దరూ లేచారు. మృదుల కూడా లేచింది. మృదులను చూపిస్తూ ప్రిన్సిపాల్ ఆయనకి పరిచయం చేశాడు. మిస్ మృదుల మన కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా వచ్చింది అని. మృదులతో, వీరు గజపతి రాజుగారు, ఈ ఊరి ప్రముఖులు, సిల్క్ ఫ్యాక్టరీ ఉంది. వీరి అబ్బాయి రమేష్ ఈ కాలేజీలోనే చదువుతున్నాడు అంటూ పరిచయం చేశాడు. మృదుల నమస్కరించింది. ఆయన తల ఊపి వెళ్ళిపోయాడు. రంగమణి ప్రిన్సిపాల్ ఆయన్ని సాగనంపి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు రంగమణి మొత్తుకున్నట్టుగా, సార్ మీరు ముందే హెచ్చరికలు చేసి నా నోరు కుట్టేశారు.
లేకపోతే నేను ఆయన మొహాన 4 దులిపి ఉండేదాన్ని. ఆ రమేష్ వాళ్ళ ఫ్రెండ్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అసలు ఆ పిల్లాడిని కాలేజీ నుంచి మానిపిస్తే ఆయనకి మనకి కూడా కంటి నిండా నిద్ర పడుతుంది. ఓ గాడ్, దట్ బ్రూట్. నోనో, అదిగో ఆ ఆవేశమే పనికిరాదంటాను. మీరు ఆవేశం కూడదు అంటారు, ఎలా కుదురుతుంది సార్? నిన్న నేను ఇంటికి వెళ్తుంటే దారిలో కనిపించారు. ఒక ముసలాడని ఎలా ఏడిపిస్తున్నారో తెలుసా? వాళ్ళకి జాలి అనేదే లేదు. వాళ్ళు పిల్లలు కాదు, దెయ్యాలు. నాకైతే ఆ క్షణంలో వెళ్ళి వాళ్ళ చెంపలు పగలగొట్టాలనిపించింది. కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుందా? రాదు. పైనుంచి మన ఉద్యోగాలకు తిప్పలు వస్తాయి. ఈ ప్రైవేట్ కాలేజీల్లో గోల ఇలాగే ఉంటుంది. నా 2 పిల్లల పెళ్ళి అయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉండాలి కాబట్టి నేను సహనం వహించక తప్పదు. ఆయనకి హఠాత్తుగా అక్కడ మృదుల ఉందని గుర్తుకొచ్చింది. మిస్ మృదుల, మీరు ఈరోజే జాయిన్ అవుతున్నారు కదూ అన్నాడు. అవును సార్ అంది. తర్వాత సంతకాల కార్యక్రమం పూర్తయింది. మృదులను చూపిస్తూ ఆయన రంగమణితో, రంగమణి, ఈమెను మీరు స్టాఫ్కు పరిచయం చేయండి అని పురమాయించారు. వాచి చూసుకుని లేస్తూ, ఈరోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. రంగమణి మృదుల లేచారు. మీరు సరాసరి కాలేజీకి వచ్చినట్లున్నారు అన్నది రంగమణి మృదుల పెట్టె చూస్తూ. మృదుల అవునన్నట్టు తల ఊపింది. పెట్టె తీసుకుని ఆమెతో గది దాటి బయటకొస్తూ, ఈ కాలేజీలో ఆనంద్ అనే లెక్చరర్ ఉన్నారు, మీకు తెలుసా అని అడిగింది. ఆనందా? ఏ ఆనంద్? 3 ఆనందులు ఉన్నారు. శివానంద్ కెమిస్ట్రీ లెక్చరర్, ఆనందరావు ఫిజిక్స్ లెక్చరర్, రమానంద్ ఇంగ్లీష్ లెక్చరర్. అందరినీ ఆనంద్ అనే అంటారు. మృదుల జవాబు చెప్పలేకపోయింది. పోనీ ఆయన ఎలా ఉంటారో చెప్పండి అంది. చామన ఛాయగా, పొట్టిగా, నొక్కుల చుట్టూ కళ్ళజోడు. ఆహాహా, ఆ ఆనందా, తెలుసు, తెలుగు ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన ఊళ్ళో లేరు, లీవ్లో ఉన్నారు. పెళ్ళికి వెళ్తున్నానని శనివారం అన్నారు. ఊరు నుంచి వచ్చారో లేదో. ఆయన ఇల్లు తెలుసా మీకు అడిగింది మృదుల. తెలుసు, గుడి పక్క సందులో ఉంది. 2 పొడవాటి వరండాలో నడుస్తూ లైబ్రరీ, ల్యాబ్, మీటింగ్ హాలు దాటి స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చారు. రండి అంటూ మృదులని రంగమణి స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ ఓ లావుపాటు ఆమె తలలో పూలు సర్దుకుంటుంది. ఈమె భ్రమరాంబ గారు, సాంస్క్రిట్ లెక్చరర్ అంటూ ఆమెకి మృదులని పరిచయం చేసింది. ఈ అమ్మాయి ఫ్రెంచ్ టీచ్ చేస్తుంది, పేరు మోనా అంది. మళ్ళీ కలుస్తాను అంటూ భ్రమరాంబ హడావుడిగా వెళ్ళిపోయింది. నైస్ టు మీట్ యూ అంటూ మోనా కూడా వెళ్ళిపోయింది. ఈ ఊర్లో మీకెవరూ తెలీదా ఇంకా అన్నది రంగమణి. తెలీదు అంటూ మృదుల క్లుప్తంగా తమ బంధువు అయిన ఆనంద్ మూలంగా ఇక్కడ లెక్చరర్ ఉద్యోగం వచ్చిన వాయనని చెప్పింది. తను వస్తున్నానని అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది. స్టేషన్కి వస్తాడని నమ్మకంగా అనుకుంది. అసలు తన అన్నగారు స్వయంగా దింపి వెళ్లాల్సింది. కానీ ఆఫీస్లో అర్జెంట్ క్యాంపు వెళ్లాల్సి రావటం వలన వీలు కాలేదు. స్టేషన్కి ఆనంద్ రాలేదు. అందుకే సరాసరి కాలేజీకి వచ్చేసింది. అతని ఇల్లు ఎవరైనా చూపిస్తే ఆనంద్ ఇంటికి వెళ్తానంది. ప్యూన్కి అతని ఇల్లు తెలుసు, నేను చెప్తాను, అతన్ని తీసుకుని వెళ్ళండి అంది రంగమణి. మృదులకి అతని ఫ్యామిలీ గురించి తెలియదు, అయినా గత్యంతరం లేదు. రంగమణి ప్యూన్ని పిలిచి, యాదయ్య, ఈ అమ్మగారిని ఇంగ్లీష్ చెప్పే ఆనంద్ లెక్చరర్ గారింటికి తీసుకువెళ్ళు, గుడి పక్కన ఇల్లు ఉందే అంది. నాకు తెలుసమ్మా అన్నాడు యాదయ్య. మృదుల యాదయ్య పెట్టెపట్టుకు రాగా ఆనంద్ ఇంటికి వచ్చింది. చిన్న గేటుంది, అది తీసుకుని యాదయ్య లోపలికి వెళ్ళాడు. మృదుల అతని వెంటే వచ్చింది. వరండాలో కుర్చీలు వేస్తున్నాయి. కుండీలో మనీ ప్లాంట్ ఉంది. ఎదురుగా గుమ్మానికి అందమైన లతలు కుట్టిన పరదా ఉంది. యాదయ్య లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మా, అయ్యగారు ఉన్నారా? లేరు. ఎందుకు? కాస్త బొంగురుగా ఉన్న కంఠం వినిపించింది. ఎవరో కలవటానికి వచ్చారు. పేరేమిటో అడుగు. యాదయ్య బయటికి యువతలికి వచ్చి అడిగాడు. పేరేమిటమ్మా? మృదుల. అతను వెళ్ళి లోపల చెప్పాడు. మృదులటమ్మా. పనేమిటో అడుగు. అయ్యగారిని కలవాలిట, హైదరాబాద్ నుంచి వచ్చారట. ఆయన ఊళ్ళో లేరు అని చెప్పు. పరదా తీసుకుని లోపలికి అడుగుపెట్టి ఆవిడతో ముఖాముఖిగా అతన్నెవరో చెప్తామని పరదా మీద చెయ్యి వేసిన మృదుల తిరస్కారంగా ఉన్న ఈ మాటలు విని ఆగిపోయింది. యాదయ్య యువతలకు వచ్చాడు.
ఒక్క క్షణం యువతలికి రమ్మను, ఒక్క మాట విని వెళ్ళమను అంది. యాదయ్య మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఎవరి మాట వినే తీరుబడి నాకు లేదు, నేను పనిలో ఉన్నాను ఆవిడ కసిరినట్లుగా అంది. యాదయ్య యువతలకు వచ్చాడు. అతను చెప్పకుండానే మృదులకి అంతా వినబడుతుంది. మృదుల చెంపలు ఎర్రబడ్డాయి. లెక్చరర్ గారి భార్య మాటలు ఈ యువతి అభిమానాన్ని ఎలా గాయపరిచాయో యాదయ్యకి బాగానే అర్థమైంది. అతను ఏం చెయ్యాలో తోచనట్టుగా నిలబడ్డాడు. పద యాదయ్య, నేను కాలేజీకి వస్తాను అంది మృదుల. యాదయ్య కింద పెట్టిన పెట్టె తీసుకొని బయలుదేరాడు. మృదుల అతన్ని అనుసరించింది. రంగమణి కాలేజీ గేటు దాటి బయటకు వస్తుంది. పెట్టెతో తిరిగి వస్తున్న మృదులని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిటి వచ్చేశారే అంది. మృదుల ఆనంద్ ఊళ్ళో లేని వైనం చెప్పింది. అతని భార్య యువతలికి వచ్చి మాట్లాడని విషయం కూడా చెప్పింది. అరెరే అన్నది రంగమణి నొచ్చుకున్నట్టుగా చూస్తూ. ఇక్కడెక్కడైనా ఏ హోటల్లోనైనా రూమ్ లాంటిది దొరికితే మృదుల నసుగుతున్నట్టుగా అంది. ఈ ఊళ్ళో హోటల్లోనా? మీరా? ఇంకేమైనా ఉందా అంటూ రంగమణి మృదుల చేయి పట్టుకొని స్నేహపూర్వకమైన కంఠంతో, నాతో రండి, మా ఇంటికి వెళ్దాం. మొదట ఈ ఊరు రాగానే నేను కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాను. అప్పుడు ప్రిన్సిపాల్గా అరుంధతీదేవి అని ఒక ఆమె ఉండేవాళ్ళు. ఆమె నాకు సాయం చేశారు. ఉద్యోగాల కోసం ఇల్లు వదిలి పరాయి ఊళ్ళకి వెళ్ళే ఆడపిల్లలకి ఎదురయ్యే మొదటి సమస్యలు ఇవే. మనం ఆడవాళ్ళం ఎక్కడో ఏ హోటల్లోనో మగవాళ్లలా కాలం గడపలేం. రండి, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. మృదులకి చాలా మొహమాటంగా అనిపించింది. అయినా తప్పలేదు. ఇద్దరూ కలిసి 2 వీధులు దాటి రంగమణి ఇంటికి వచ్చారు. రంగమణి ఇంటికి తాళం తీస్తూ, ఇంటి వాళ్ళు ఆ వైపు ఉంటారు, వాళ్ళు నడిచే గేటు కూడా వేరు. ఇంటాయన కూతురు అల్లుడు నార్త్లో ఎక్కడో ఉన్నారు. మనవరాలను పెట్టుకొని ఒంటరిగా ఉంటుంది. అమ్మాయి పేరు జయశ్రీ. మన కాలేజీలోనే ఫస్ట్ ఇయర్లో చేరింది. వాళ్ళు మంచివాళ్ళు, చాలా కలుపుగోలుగా ఉంటారు. మా అమ్మగారికి ఎంతసేపు కూతురు అల్లుడు గొప్ప. ఆ కవులు మన విసుగు లేకుండా వినగలిగితే మనకి చాలా సాయం చేస్తుంది. రండి, ఇల్లు చిన్నదే అయినా నా ఒక్కదానికే ఇది లంకంత కొంపలా ఉంటుంది అంటూ తలుపులు తెరిచింది. మృదుల పెట్టె కింద పెట్టి ఇల్లంతా కలయి చూసింది. చిన్న వరండా, దాన్ని ఆనుకొని ఎవరైనా వస్తే కూర్చునేందుకు కుర్చీలేసి ఉన్న గది. అందులో కుడిపక్కకి పడక గదిలోకి వెళ్ళే ద్వారం ఉంది. ఎదురుగా వంట ఇంట్లోకి వెళ్ళే గుమ్మం ఉంది. అదిగో బాత్రూమ్. స్నానం చేసి రండి, భోంచేద్దామంది. మృదుల పెట్టె తెరిచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది. స్నానం చేస్తుంటే అనిపించింది, ఎంత చిత్రం. అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది. అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆనంద్ తప్పకుండా స్టేషన్కి వస్తాడనే నమ్మకంతో ఒంటరిగా బయలుదేరొచ్చింది. ఏమిటోరా ఒంటరిగా వెళ్తుంది, నాకేంటో భయంగా ఉంది అమ్మ సడుగుతుంటే. ఊరుకోమ్మా, నీకు ప్రతిదానికి భయమే. ఆనంద్ తప్పకుండా వస్తాడు అని అన్నయ్య ధైర్యం చెప్పాడు. అమ్మ ఆ ధైర్యంతో ఊరుకుంది. తను ఒంటరిగా ఉన్న ఈ విషయం తెలిస్తేనా ఆవిడ విరుచుకు పడిపోతుంది. మృదులకి నవ్వొచ్చింది. అమ్మలంతా ఇంతే, పిల్లల్ని కంటికి రెప్పల్లా కాపాడాలని తాపత్రయపడతారు. వాళ్ళు కూడా ఒకప్పుడు పిల్లలేగా, వాళ్ళ అమ్మా నాన్నలు లేకుండా బతకటం నేర్చుకోలేదు. అలాగే తమ పిల్లలు ఎందుకు ఆలోచించరు? మృదుల స్నానం చేసి వచ్చేసరికి రంగమణి టేబుల్ మీద గాజు ప్లేట్లు పెట్టి అన్నం వడ్డిస్తుంది. మృదుల గబగబా జడల్లుకొని బొట్టు పెట్టుకుని వచ్చింది. గిన్నెల్లో ఇంకో మనిషి అన్నం కంటే ఎక్కువే ఉంది. కాలేజీ దగ్గర కదా, ఎప్పుడూ నాతో పాటు భోజనానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఒక్కోసారి 2-3 వచ్చేసి అప్పటికప్పుడు వంట చేసుకుని తింటాం. 4 రోజులు అలవాటైతే మీరే చూస్తారుగా అంది నవ్వుతూ. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. మృదుల గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చింది. ఈ ఇల్లు పేరుకు నాది గాని మెస్సులాగా అనుకోండి అంది రంగమణి. ఇంతలో మేడం అంటూ పిలుపు వినపడింది. కమిన్ జయ. వెనక్కి తిరిగి చూడగానే ఆ కంఠాన్ని గుర్తుపట్టినట్టుగా అంది. మృదుల తిరిగి చూసింది. లోపలికి 2 అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉదయం కాలేజీలో తనకి ప్రిన్సిపాల్ రూమ్కి దారి చూపించిన అమ్మాయిలే. పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చేతిలో స్టీలు గిన్నె మూత ఉంది. వాళ్ళు ఒక్క క్షణం మృదులను చూసి ఆశ్చర్యపోయినట్టు ఆగిపోయారు. కమాన్ జయ, ఈమె ఎవరో తెలుసా? మీ హిస్టరీ లెక్చరర్, ఈ పూటే వచ్చారు.
ఎక్కడా గది దొరకక నా దగ్గరున్నారు. రండి, మీ ఇద్దరినీ పరిచయం చేస్తాను అంటూ మృదులతో మ్యాక్సీ వేసుకున్న అమ్మాయిని చూస్తూ, ఈ అమ్మాయి జయశ్రీ, నేను చెప్పానే, ఈ ఇంటి మా అమ్మగారి మనవరాలు. ఆ అమ్మాయి పేరు శాంత. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ హిస్టరీ స్టూడెంట్సే. పాపం నాది మ్యాథమెటిక్స్ గ్రూప్ అవటం వల్ల నేను ట్యూషన్ చెప్పడానికి వీల్లేకపోయిందని మా అమ్మగారు ఎప్పుడూ అంటూ ఉంటుంది. నాకేం తెలుసు ఇక్కడ ఇంత మంచి మా అమ్మగారు ఉంటారని, ఆవిడ నాకు ఇల్లు ఇస్తారని తెలిస్తే నేను నా చదువు హిస్టరీతోనే ఎంఏ చదివి ఉండేదాన్ని అంటూ ఉంటాను. జయ, ఏమిటి తెచ్చావు అని అడిగింది. కూటు, మా అమ్మ పంపింది. ఆ మాట వినగానే రంగమణి ఒక కంగలో వచ్చి జయశ్రీ చేతుల్లో గిన్నె అందుకొని వాసన ఎగబిలుస్తూ, అబ్బా నాకెంత ఇష్టమో అంది. వస్తాం మేడం అంది జయశ్రీ. సరే అంది రంగమణి. వెళ్ళొస్తాం మేడం. జయశ్రీ తమకి కాబోయే లెక్చరర్ అని తెలిసి కాబోలు మృదులకి అణుకువగా నమస్కరించింది. శాంత తనతో వచ్చేస్తుంటే మోచేత్తో పొడిచింది. శాంత వెంటనే చేతులు జోడించి వెళ్ళొస్తాను, నమస్తే అని వెళ్ళింది. మృదుల నవ్వుముఖంతో చూసింది. జయశ్రీ సన్నగా, నాజుగ్గా, పొట్టి జడలతో ఫ్యాషన్గా ఉంది. శాంత పొడుగు జడతో, జడలో పువ్వులతో పరికిణీ ఓణి వేసుకుని పుష్టిగా ఉంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆ శాంతకి పాపం తల్లిదండ్రులు లేరు, అన్నగారు ఉన్నారు. రండి రండి, ఈరోజు మీకు నా ఆతిథ్యం మా అమ్మగారి కూటుతో ప్రారంభమైంది అన్నది నవ్వుతూ. రంగమణి భోజనం చేస్తుండగా తన విషయాలు చెప్పింది. రంగమణికి తల్లిదండ్రులు లేరు. బాబాయ్ దగ్గర పెరిగింది. ఆయన పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారట. రంగమణి కబుర్లతో భోజనం ఇట్టే అయిపోయింది. మృదుల కాలేజీకి వచ్చింది. హిస్టరీ క్లాస్ ఉంది. మృదుల క్లాసుకు నడిచింది. క్లాస్ రూమ్లో అడుగుపెట్టగానే అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నారు. మృదుల విష్ చేసింది. సరాసరి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుని అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చింది. రమేష్ పిలిచింది. ఎవరూ పలకలేదు. విశ్వనాథ్ మళ్ళీ పలకలేదు ఎవరు. శ్రీనివాస్ సమాధానం లేదు. రంగనాయకులు జవాబు రాలేదు. మృదుల తలెత్తింది. ఒక స్టూడెంట్ లేచి తన పక్కన ఉన్న 4 ఖాళీ కుర్చీలు చూపిస్తూ, ఆ నలుగురు ఎప్పుడూ ఆబ్సెంటే మేడం, మీరు పిలవనవసరం లేదన్నాడు. మృదుల తర్వాత పేర్లు పిలిచింది. ఒక్కొక్కరు పలికారు. జయశ్రీ పిలిచింది. ఎస్ మేడం. జయశ్రీ హుషారుగా లేచి జవాబు చెప్పింది. శాంత ప్రజెంట్ మేడం. మృదుల తలెత్తి చూసింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా మృదులని బాగా తెలిసిన వ్యక్తిని చూసినట్టు పరిచయస్తున్నారు నవ్వారు. ప్లీజ్ సిడౌన్, చిరునవ్వుతో అంది మృదుల. మృదుల ఈ ఇద్దరు తెలిసిన ముఖాలుగా ఉండటంతో ఆ క్లాస్ పెద్ద కొత్తగా అనిపించలేదు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.